ఢిల్లీలో కొనసాగుతోన్న సీఎం రేవంత్ టూర్ రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్, లై డిటెక్షన్ టెస్ట్ కు సిద్ధమంటూ ఛాలెంజ్. ఢిల్లీ ఎన్నికలకు మేనిఫెస్టో ప్రకటించిన కాంగ్రెస్, ప్రజల సంక్షేమానికి తమ పార్టీ కట్టుబడి ఉందన్న రేవంత్. కాంగ్రెస్ మేనిఫెస్టోపై బండి సంజయ్ కౌంటర్, హామీలే ఆ పార్టీ ఓటమికి టికెట్ అంటూ ఎద్దేవా. సుప్రీంకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్, పార్టీ ఫిరాయించిన నేతలపై అనర్హత వేటు వేయాలని పిటిషన్. రైతు భరోసా అమలుపై బీఆర్ఎస్ పోరుబాట, రేపు రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో రైతు దీక్ష. నేడు ఏపీ మంత్రిమండలి సమావేశం, మహిళలకు ఉచిత బస్సు, రైతు భరోసాపై జరగనున్న చర్చ. $2047కు $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఏపీ, హెల్తీ వెల్తీ హ్యాపీ ఫ్యామిలీ ధ్యేయంతో ముందుకెళ్తామన్న సీఎం. విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధిపై కేంద్రం దృష్టి, 11,000 కోట్ల ఆర్థిక ప్యాకేజ్ ప్రకటనకు సిద్ధం. ఈ నెల 19న ఏపీకి కేంద్ర హోంమంత్రి, 10వ బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ క్యాంపస్ ప్రారంభించనున్న షా. ఇస్రోలో 3వ లాంచ్ ప్యాడ్, ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్. తెలంగాణలో డిగ్రీ సిలబస్ మార్పులపై ఉన్నత విద్యామండలి కమిటీ, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా త్వరలోనే కొత్త సిలబస్. సింగరాయకొండ పాకల బీచ్ వద్ద విషాదం, స్నానాలకు వెళ్లి 5 గల్లంతు, 3 మృతి. అధికారులపై వెంకటగిరి వైసీపీ ఇన్ఛార్జ్ ఫైర్, తప్పుడు కేసులు బనాయిస్తే ఊరుకోబోమని వార్నింగ్. సిద్ధవటం రీచ్ టెండర్లో టీడీపీ వర్సెస్ జనసేన, జనసేన కార్యకర్తలను అడ్డుకున్న బీటెక్ రవి అనుచరులు, తోపులాట. హైదరాబాద్ అఫ్జల్గంజ్లో కాల్పులు, బీదర్ దొంగతనం నిందితులే పనైనన్న పోలీసులు. అంతరిక్ష పరిశోధనల్లో మరో చరిత్ర సృష్టించిన ఇస్రో, స్పీడెక్స్ డాకింగ్ విజయవంతం, 4వ దశలో రికార్డింగ్. బీజేపీ టార్గెట్గా ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ విమర్శలు, ప్రజలకు భద్రత కల్పించడంలో బీజేపీ విఫలమంటూ ఫైర్. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 17 మంది మావోయిస్టుల హతం. కశ్మీర్ రాజౌరి సెక్టార్లో మిస్టరీ మరణాలు, 45 రోజుల్లో 15 మంది మృతి, కారణాలపై విశ్లేషిస్తున్న వైద్య బృందాలు. ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందం, మరోవైపు దాడులు, గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్, కూలిన భవనాలు. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై అటాక్, నిందితులను గాలించేందుకు 10 స్పెషల్ టీమ్స్. టీమిండియాకు బ్యాటింగ్ కోచ్ నియామకంపై బీసీసీ దృష్టి, తాను సిద్ధంగా ఉన్నానంటూ కెవిన్ పీటర్సన్ పోస్ట్.